తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షుడు నిరసన గారికి విశ్వవిద్యాలయం ఈ అప్రజాస్వామిక వ్యవస్థకు వ్యతిరేకంగా బయటికి వెళ్ళిన తర్వాత పోరాడాలనుకున్నాం. వీళ్ళు పోతుందేమో వకీలు అవ్వాలనుకున్నాం. కానీ ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించాలి కోసం ఇప్పటికైనా గురించి మాదక ద్రవ్యాల వినియోగంతో చిత్రమవుతున్న జీవితాలను ఆయన విశ్లేషిస్తూ విద్యార్థులకు జాగ్రత్తను వివరించినటువంటి వారు రచించిన పుస్తకాన్ని ద్వారా మాన్యులు ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా రచయిత డాక్టర్ నామకి బాబు గారికి ఆవిష్కరించి దానిని లోకానికి అందిస్తున్నటువంటి మాన్యవర్యులు వెంకయ్యనాయుడు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవది సమయంలో ప్రస్తావన చేస్తూ ఆ స్వామిని వారికి విశ్వవిద్యాలయ జ్ఞాపకగా మేము అందిస్తూ సతమానం భవతి సతాంశుపురుషహస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ధనం ధాన్యం బహుప్రదానం. స్వదేశీ భాషల వినియోగం సక్రమంగా పెరగాలి. మన ఒక అబ్బాయి అన్నాడు, సార్ వకీలు ఆయన వకీలు అని అన్నారు, మనం మాట్లాడేదంతా వాళ్ళకి తెలిస్తే కక్షిదారులకి మన అక్షరంగా తెలవదా, వాళ్ళకి సరిగ్గా ఫీజు ఎవరేమో అని చెప్పారు. తెలవాలి కక్షిదారులు కూడా మన వకీలు ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన ప్రతిభ ఎంతవరకు ఉపయోగపడింది, ఆయనకు భారతీయ న్యాయస్మృతిలో ఎంతవరకు పరిజ్ఞానం ఉందనే విషయాన్ని కూడా కక్షిదారులు తెలవాలి. ఇకపోతే నాలుగవది ఉన్నత మరియు సాంకేతిక విద్య స్వదేశీ భాషల వినియోగం సక్రమంగా పెరగాలి. రష్యా, చైనా, జర్మనీ, జపాన్ అనేక దేశాలు వాళ్ళ భాషలోనే బోధిస్తారు. నిన్న మీరు చూస్తుంటారు, పుటిన్ గారు వచ్చారు. పుటిన్ గారు రష్యా అధిపతి మోడీ గారితో మాట్లాడాడు. ఏ భాషలో మాట్లాడాడు? రష్యన్ భాషలో మాట్లాడితే తర్జుమా. మోడీ గారు హిందీ భాషలో మాట్లాడారు, తర్జుమా. నేను అమెరికా సుష్మా స్వరాజ్ గారిని నాతో మంత్రిగా ఉన్నానని అడిగాను. ఏమో విదేశ నాయకులందరూ వస్తున్నారు, నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నాను, వచ్చేటప్పుడు కలుస్తున్నారు మర్యాదకి, నేను కూడా కొంతమందిని కలుస్తున్నాను. వాళ్ళు వీళ్ళందరికీ ఇంగ్లీష్ రాదని అడిగారు. ఇంగ్లీష్ వచ్చు, కానీ వాళ్ళు స్వాభిమానంతో వాళ్ళ మాతృభాషలో మాట్లాడతారు, పక్కన ట్రాన్స్లేటర్ ఉంటుందని చెప్పినాను. జరుగుతుంది. మనమేమో వచ్చి రాని ఇంగ్లీష్లో రాసుకొచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మాతృభాషను మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ముందు ఇళ్లలో కుటుంబ సభ్యులతో మాతృభాష మాట్లాడాలి. మమ్మీ డాడీ దగ్గర వదిలిపెట్టండి. అలాగే మామూలు కూడా డ్రైవర్లుగా పనిచేసేవాళ్ళు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు కూడా నిదానంగా భాష మర్చిపోతున్నారు. మనం నాకు మిత్రుడు చెప్తున్నాడు, వైజాగ్ భాషలో కానీ మిత్రుడు చెప్తున్నాడు, 10 మనిషి వచ్చిందట. వస్తే ఏమా వంటగదిలో చెడు పిలుస్తున్నారు, నిలబడి ఉండదు అక్కడ. మళ్ళా అన్నాడు, ఇక్కడ నిలబడి ఏం విసుకుంటే ఏమో కిచెన్లో పిలుస్తుంటే ఇచ్చినా సార్ ముందు పాటు చెప్పుండాల్సింది కానీ అంటే వర్క్ వాళ్ళకి కిచెన్ అంటే కానీ నాకు అర్థంగా ఉంటుంది. 10 మనిషి ఇంగ్లీష్ రాకపోయినా అలా అలవాటు అయిపోయింది. అందుకని మనం కొన్ని పదాలను మనమేగా గ్రహించగలిగే సానుకూలత అజంతా భాష తెలుగులో మరింత సులభం కూడా. ఈ దిశగా ఆంగ్ల స్థానంలో అనేక నూతన భారతీయ భాషా పదాల సృష్టికి ఈ కార్యక్రమం ఊతమివ్వాలని, ప్రామాణిక దిశగా మరిన్ని ప్రయత్నాలు పరిశోధనలు జరగాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యశాల ఇవాళ రేపు అర్థవంతమైన చర్చలు జరిపి అనేక పదాలను కొత్తగా తెలుసుకొని వాటన్నింటినీ కానీ సమిష్టిగా ఒక చిన్న పుస్తకంగా రూపొందించాలని చెప్పి నేను ఉపకులపతి గారికి చెప్తూ ఉన్నాను. తద్వారా మరింతగా మనం భారతీయ భాషా పదాలను ఉపయోగించే అవకాశం వస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ, నాకు ఈరోజు ఈ రాజమహేంద్రానికి వచ్చి ఇక్కడ రాజమహేంద్రవరం అని చెప్పాలి. ఏ ఊరు? రాజమండ్రి అని ఎందుకు చెప్పాము? రాజమహేంద్రవరం అని ఎందుకు అన్నారు చెప్పండి. వాళ్ళు అలవాటు, వాళ్ళు అన్నారు వాళ్ళకి నోరు తిరక్క రాజమహేంద్రవరము అంటే అందాక రాజమండ్రి. చెన్నపట్నం అది చెన్నై, చెన్నపట్నం అది చెన్నపరాడి పేరుతో వచ్చింది చెన్నపట్నం. వాడు మా దగ్గర మెడ్రాస్ అని పెట్టారు, మెడ్రాస్ అని అందరూ మెడ్రాస్ అని. మనం వాడుకై బట్టి విశాఖపట్నం, నిజాంపట్నం, మనకి వరుసగా కృష్ణాపట్నం, చెన్నపట్టణం,
పట్టణం అంటే టౌన్ అలా ఉంది అండి. ఇంగ్లీష్ పేర్లు వస్తున్నాయి. వైజాగ్ ఏందయ్యా, మా నెల్లూరు మాది. మా ఊళ్ళో ఒక భాగం ప్రకృతి వైపు ఉండేది, ఇంకో భాగం కింద తూర్పు వైపు ఉండేది. పప్పుని వీధని చిన్న వదలండి. ఇదేం లేదంటే స్టోన్ హౌస్ పేట అని పెట్టారు. స్టోన్ హౌస్ పేట అని ఏందయ్యా పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవడో ఒక కలెక్టర్గా ఉన్నాడు, ఆ కలెక్టర్ పేరు పెట్టుకుంటారు. నమస్తే అంటాడు, వాళ్ళు కూడా నమస్తే అంటారు. పెద్దలు పాటిస్తే అందరూ పాటిస్తారు. ప్రధానమంత్రి పాటిస్తే మనం, ముఖ్యమంత్రులు పాటిస్తే మనం కూడా పాటిస్తాం. కాబట్టి జీవితంలో ఈ పదాలు, ఈ సాంప్రదాయాలు ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఇచ్చినాయి. వాటిని దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాడుకొని విదేశ పదాలను మనం మామూలు దైనందిన జీవితంలో వదిలేయాలా. అమెరికా పోయినావు, అక్కడ ఏదైనా తిరుగుతున్నాడు, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నా అంటే అప్పుడు వాళ్ళ పదాలు ఇంగ్లీష్ పదాలు వాడచ్చు అడిగిపోతే. కానీ మనం రాజానగరం నుంచి రాజమండ్రికి వస్తే ఇంగ్లీష్ ఎందుకు వాడాలి నాకు అర్థం కాదు. చెప్పండి, కొత్తపేట నుంచి ఎందుకు వాడాలి, అమలాపురం నుంచి ఎందుకు వాడాలి, తాపేశ్వరం కాజా పోతే తాపేశ్వరం కాజా అంటే ఎవరికి ఇష్టం లేదు. అందరూ తాపేశ్వరం కాజా అని అంటారు. ఇంకా ఇంగ్లీష్ చాలా దానికి ఇంకా వచ్చి పడందరూ తాపేశ్వరం కాజా ఇస్తాం, ఆత్రేయపురం పూతరేకులు ఇస్తామంటే మహా సంతోషం ఉన్నారు. నాకు 5 మనసులో సంతోషం. ఆత్రేయపురం పూతరేకులకి, తాపేశ్వరం కాజాకి ఇంకా ఇంగ్లీష్ పేరు పెట్టారు ఎవరు. బట్ ఆ పేరు అలా ఉంటేనే తాపేశ్వరం ఉంటుంది, లేకపోతే మహేశ్వరం అయిపోతుంది. ప్రామాణిక భాష కోసం ఆయా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇటీవల ఈనాడు ఆధ్వర్యంలో రామోజీ ఫౌండేషన్ నుంచి తెలుగు నుంచి తెలుగుకి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి భారతదేశ ఉపరాష్ట్రపతిగా కొత్తగా వచ్చిన ఆయన నేను కలిసి వాడి విడుదల జరుగుతుంది జరిగింది చూసుకుంటారు. ప్రైవేట్ సంస్థ భాషలో ప్రాముఖ్యత కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం పొందాం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం సూర్యరాజేంద్ర నిఘంటు పునరుద్ధరణ కోసం తీసుకున్న చొరవ అభినందనీయమైంది. భాషా ప్రవాహంలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి. సగటున 30 ఏళ్ళకు ఒకసారి భాషలో మార్పులు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఈ సంధికాలం మరింత తగ్గిందని నా అభిప్రాయం. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భాషలో మనమైన ప్రామాణిక పదాలను సృష్టించాలి. ఇందుకోసం విశ్వవిద్యాలయాలు, పత్రికా సంస్థలు, భాషాభిమానులు కలిసికట్టుగా పనిచేయాలి. వివిధ ప్రాంతాల్లో భాషల్లో ఉండే యాసలు, ఆ పదాల ద్వారా కొత్త వాడుకలు తీసుకురావాలి. మన నెల్లూరులో ఉన్న కలిశారు కూడా ఒకరికోరు పెద్దలు చుట్టూ కూడా అద్భుతంగా ఉంది. తెలుగులో తింటే ఎంత బాగుంటుంది, ఇంగ్లీష్లో తింటే వాడికి అర్థం కాదు, మీకు కూడా సరిగా అర్థం కాదు. చుట్టూ కూడా మంచి పనికి మారినవాడా, నవ్వుకోండి పనికి మారినవాడు అనే విధంగా ఈ తల్లిని గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన కోస ఇవన్నీ కూడా మనవిగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరికి జీవితంలో అలవాటు కావాల్సిన అవసరంతో ఉంది. పొలం గుర్తుకు తీసుకోవడం మన తెలుగు రాష్ట్రంలో చాలా జిల్లాలు కనిపిస్తుంది. దాని ఇవ్వండి గుర్తుకు అంటారు. ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞాపక బహుకరణ